ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నాకు తెలియట్లా. నేను ఏ మార్గం గుండా వెళ్తున్నానో నాకు తెలియట్లా. ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తటం ఏంటి, 10 మంది పిల్లల్ని ఇవ్వటం ఏంటి, తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడిగా నిలవబెట్టడం ఏంటి, అంత ఎత్తుకు లేవనెత్తి దబేలుమని అగాధ పాతాళంలో పడేయటం ఏంటి, ఎక్కడ అపర కుబేరుడిగా ఉన్నాడో అదే చోట అతి దరిద్రుడిగా మారిపోవటం ఏంటి, యోబుకి అర్థం కాల. అయితే అంటాడు, నేను వెళ్ళు మార్గం ఆయనకి తెలుసు. ఎస్, ఈరోజు శోధించబడుతున్నా కదా, శోధించబడుతున్న నేను రేపు సువర్ణంగా మార్చబడతాను. ఆమేన్. ఈరోజు శోధించబడుతున్న నేను రేపు విలువ కలిగిన బంగారంగా మార్చబడతాను. నా దేవుడు నా బ్రతుకును అలా మారుస్తాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. తమ్ముడు, చెల్లి, మీతో కూడా ఒక మాట చెప్పంటారా? జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక, ఏంటి అబ్బాయి ఇట్లా అయిపోయాడు, ఏంటి అమ్మాయి పరిస్థితి ఇట్లా అయిపోయింది, చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏంటి ఎలా మారిపోయాయి, గజిబిజి గందరగోళంగా నీకు కనపడుతున్నా కలవరపడకుండా యోబు అన్నట్లుగా నీవు అను, శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. డెఫినెట్గా ఒక విలువ కలిగిన జీవితం తప్పకుండా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఉన్నట్లుగా రేపు నా పరిస్థితున్న శ్రమ రేపు ఉండదు. ఈరోజు అనుభవిస్తున్న అవమానం రేపు ఉండదు. ఈరోజు అనుభవిస్తున్న నింద రేపు ఉండదు. ఈరోజు నింద రేపు రెండంతల ఘనత. ఈరోజు తిరస్కారం, ఈరోజు తృణీకారం రేపు మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. ఈ రోజున్నట్లుగా రేపు పరిస్థితులుండో తలమానికగా దేవుడు నిలవబడతాడు. తలదించిన చోటే తలెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు నడిపించే మార్గం నాకు అర్థం కాకపోవచ్చు, నా యేసుకు తెలుసు, నా యేసుకు తెలుసు, నా యేసుకు తెలుసు. ఈరోజు శోధించబడుతున్న నేను సువర్ణ వలె మార్చబడతాను. ప్రవచనం ఎత్తి మాట్లాడు, నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్.